హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఏంటి సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ చెప్తుంది అనుకోకండి. ఇది పండగ రోజు వీడియోనే, కొంచెం లేట్ అయిపోయింది. 1 by 1 పెట్టుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను. నేను కూడా పండగని అంతే చక్కగా మీలాగా ఆస్వాదిస్తూ వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను. ఎంజాయ్ చేశాను నేను కూడా చక్కగా పండగని నా ఫ్యామిలీతోటి. అందుకోసమే ఇలా లేటుగా అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇది భోగి రోజు వేసుకున్న ముగ్గులండి, మీకు ఆల్రెడీ చూపించున్నాను. సంక్రాంతి రోజు కూడా చక్కగా శుభాకాంక్షలు చెప్తూ పక్కన కూడా మళ్ళీ ముగ్గు వేసుకున్నాను. ఎందుకంటే ఇంత చక్కగా వేసుకున్నాయి ఇంకా వెంటనే ఒక రోజు తర్వాత తీసేయాలనిపించదు, మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం పక్కన మళ్ళీ స్పేస్ అనేది ఉంది కాబట్టి పక్కన కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండగ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా తర్వాత ముగ్గులంతా అయిపోయాక స్వామి అమ్మవార్ల ముందు ఈ విధంగా అయితే చక్కగా పూలతోటి ఎప్పటిలాగానే చక్కగా వరిపిండితోటి పసుపు కుంకుమలతోటి ఇలా స్వామివారికి అమ్మవార్లకి చక్కగా దీపారాధన చేసుకొని పూలతోటి అలంకరణ. పూలు అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. ఏ తామర పుష్పాలైనా సరే, మల్లెపూలైనా సరే, చామంతులైనా ఏవైనా కానీ చాలా పండగ రోజు చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అయినా కానీ స్వామి అమ్మవార్లకి మంచిగా సువాసన భరితమైన మల్లెపూలతోటి ఇలా అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారిని పెట్టుకొని చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో. చాలా సంతోషం అనిపించింది. కొంచెం పనులు అనేవి ఎక్కువ ఉండటం వల్ల కొంచెం లేట్ అవుతుంది పూజ, అంతేకాని ఎందుకంటే పండగకి అన్నీ కావాల్సినవన్నీ ముందు తెచ్చిపెట్టుకున్నా కానీ ఎన్నో పనులు అనేవి ఉండిపోతూ ఉంటాయి. ఇల్లు వాకిళ్ళు అన్నీ క్లీన్ చేసుకోవటం కానీ ఇంకా అవన్నీ కూడా ఉండిపోతూనే ఉంటాయి. అలాగా అవన్నీ పూర్తి చేసుకొని అమ్మవారి ముందు ప్రశాంతంగా కూర్చొని ఇలాగా సంక్రాంతి రోజైతే చక్కగా స్వామి అమ్మవార్లకి అలంకరణలతో పాటు దీపారాధన చేసుకొని చూడండి ఈ విధంగా అయితే సింపుల్గా డెకరేషన్ అనేది పూలతోటి చేసుకుని పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. మీ ఇంట్లో సంక్రాంతి రోజు ఎలా గడిపారనేది తప్పకుండా నాతో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా మార్నింగ్ అయితే ఇలాగ పూజ ఇంట్లో నా ఫ్యామిలీతోటి సంతోషంగా అయితే గడిపాను. చూడండి అమ్మవారి పూజ. పండగ రోజు అంటే రోజు చేసుకునే కన్నా ప్రత్యేకంగా అలంకరణ కానీ ఏదైనా స్వామి అమ్మవార్లకి చేసుకోవాలని మన ఆడవాళ్ళందరికీ ఆ కోరిక తపన అనేది ఉంటుంది. అలాగే నాకు కూడా స్వామి అమ్మవార్లకి ఇలా ఏదో ఒక రకంగాను అలంకరణ చేసుకొని ఇలా ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటే చాలా మనసు నిండుగా ఒక తెలియని శక్తి అనేది వస్తుంది. ఆ అమ్మవారి పూజ స్టార్ట్ చేయంగానే ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వెంటనే అవి మటుమాయం అయిపోతాయి. అమ్మవారి ముందు కూర్చొని ఇలా ప్రశాంతంగా పూజ అనేది చక్కగా చేసుకుంటూ ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ అనేది నాకు వస్తుంది. అలాగే ఈ పండగ రోజు నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ చాలా చాలా సంతోషంగా మీరు కోరుకునే కోరికలన్నీ నెరవేరి ఇంకా అందరం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ స్వామి అమ్మవారిని చక్కగా కోరుకున్నాను. మీ ఇంట్లో కూడా ఈ సంక్రాంతి పండగ రోజు ఎలా జరుపుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే చక్కగా ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇంట్లో.
సంక్రాంతి అంటేనే ఒక కుటుంబం పెద్ద పండగ. అంటే కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చి చక్కగా సందడి చేస్తూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆటపాటలతోటి ఇవన్నీ పందెం కోళ్ళు ఇవన్నీ చక్కగా సరదాలతో కూడిన ఈ సంక్రాంతి పండగ అందరూ అంతే సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటాను. స్వామి అమ్మవార్లకి హారతిచ్చుకుంటున్నాను. చూడండి, మనకు అన్నం పెట్టే రైతన్న కూడా ఎప్పుడూ సంతోషంగా ఈ పండగకి తన పంటని ఇంటికి తెచ్చుకొని చాలా సంతోషంగా పండగ అనేది ఆస్వాదిస్తారు. ఆ రైతన్న కూడా చల్లగా ఉండాలని, సుభిక్షంగా మన భారతదేశం ఇలాగే పాడి పంటలతోటి విరజిల్లుతూ ఉండాలని ఈ పండగ రోజు అమ్మవారిని స్వామివారిని కోరుకుందాము. మన పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో కూడా కలిసి చక్కగా ఎంజాయ్ చేసే మన పండుగని సంతోషంగా ఆస్వాదిద్దాం. నేను కూడా ఇంకా ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి ఇలా రెడీ అయిపోయి మాకు దగ్గరలో ఉన్న స్టేడియంకి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్కడ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి ఇయరు పెడుతూ ఉంటారు. మేమందరం కూడా చుట్టుపక్కల గుంటూరుకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కూడా చక్కగా ఇక్కడికి వచ్చి మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. క్లాసికల్ డ్యాన్సు, పిల్లలకి ఆటపాటలు, డ్రెస్ కాంపిటీషన్స్, సాంప్రదాయ వస్త్రధారణ, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. ఇలా పండగ అయితే చాలా జోష్గా అయితే జరుగుతుంది. అందుకోసం మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఎలాగూ పొద్దున పూట ఇంట్లోనే సరిపోయింది కాబట్టి ఇంకా సాయంత్రం ఇట్లా ఎంజాయ్ చేయడానికి ఇలా అయితే అందరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. పండగను అనేది ఈ విధంగా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి, మన సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. పల్లె వాతావరణం అనేది ఇక్కడ కళ్ళకి కట్టినట్టుగా అరేంజ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఒక పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉంది. చక్కగా ఈ ముగ్గులు కానీ ఇలా ఇంకా ఇళ్ళు ఇదిగో చూడండి, చక్కగా పిడతలు పొయ్యి ఇదంతా చాలా బాగా నచ్చింది. అందుకోసం నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, చూసే ఆడియన్స్కి కూడా చెప్పాలనుకున్నాను, చూపించాలనుకున్నాను. చూడండి, తంబోల గేమ్ కూడా లేడీస్కి పెట్టారు, అందరికీ పెట్టారు. నేను కూడా ఆడాను. ఇదిగోండి, సాంప్రదాయ వస్త్రధారణ పిల్లలకి, చిన్నపిల్లలకి అందరికి కూడా ప్రోగ్రాం అనేది చేశారు. చక్కగా పిల్లల్లో చూడండి ఎంత మంచిగా చక్కగా చిన్న చిన్న పిల్లలు ఎలా డ్రెస్అప్ అయి వచ్చారు. ఈ తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఇలా సాంప్రదాయ వస్త్రధారణ అంటే శారీసు, హాఫ్ శారీస్ చక్కగా కట్టుకొని వచ్చేయచ్చు. నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. కొంచెం నా లెగ్ అనేది కొంచెం పెయిన్గా ఉండడం వలన నేను చేయలేదు. చూడండి, ఈవిడ పెద్ద వయసు, చాలా కోలాటం నేర్పిస్తారు. తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను తనని చూసి. ఆ ఏజ్లో కూడా ఎక్కడ మొహమాటం పడకుండా, ఏమన్నా అనుకుంటారనే బిడియం అవేమీ లేకుండా లేడీస్ అనేది వెన్ను తట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తే తనలో ఉన్న టాలెంట్ అంతా బయట పెడతారు. కొంచెం వెన్ను తట్టాలి అంతే. చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అప్పుడు దాకా ఎవరు స్టేజ్ మీదకి రావడానికి మొహమాట పడ్డారు. కానీ ఒక్కసారి ఎంకరేజ్ చేయంగానే అందరూ వచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ ప్రతిభని ఇలా స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. పండగ రోజు ఇలా అందరూ కలిసి ఇలా వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ ఉన్న ఏదైనా కానీ చిన్న చిన్న అవన్నీ అక్కడే మర్చిపోయి ఇలా అందరితో కలిసి చాలా మంచిగా అయితే చేశారు ప్రోగ్రాము. చాలా బాగా అనిపించింది. ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రైజు ఆవిడ, పెద్ద ఆవిడకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూడండి, మనీ ప్రైజ్ అనేది ఇచ్చారు.
అది ఎంత అమౌంట్ అనేది నాకు క్లియర్గా తెలియదు. ఆవిడే ఫస్ట్ ప్రైజ్ విన్నరు. తర్వాత చిన్నపిల్లల్లో కూడా ప్రైజెస్ ఉన్నాయి. తర్వాత చక్కగా ఆటపాటలతోటి ఇలా సాంగ్స్ అనేవి పెట్టుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. సంక్రాంతి పండగ అంతా కూడాను చాలా బాగా అనిపించింది. చూసారా, ఒక చిన్న ఎంకరేజ్మెంట్తో లేడీస్కి ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో మీ లేడీస్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి విషయంలో వాళ్ళు నెంబర్